సేవే పరమాధర్మం అనే లక్ష్యంతో ఏనుగు సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఉన్న వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎదిలాబాద్ గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఒక ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్ని వ్యాధులకు సంబంధించిన నిపుణులైన డాక్టర్ల బృందం గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన రోగులందరికీ మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ తప్పక వినియోగించుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గట్టగల రవి, సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు, చందుపట్ల జీవన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం, బట్టే లక్ష్మణ్, యుగంధర్, డాక్టర్ పృథ్వీ మరియు వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాకీ లివర్కి బాకీ ఉంటుంది, ఇటువంటి ఉండొద్దు. ఇంకో విషయం అన్నగారు చెప్పింది ఏంటంటే, మనకు పైనుంచి ధనవంతుల నుంచి ఆ నీళ్లు అన్నీ కలిసి ఏది జూబ్లీ బంజారాయిల్స్ అక్కడ నుంచి అన్ని నీళ్ళలో కలుషితమై, తర్వాత ఇటు నుంచి ఇండస్ట్రియల్ అంతా కలుషితమై మన ఎల్లాది మీదకేనే పోతాయి. దానివల్ల గ్రౌండ్ వాటర్ కలుషితంతో ఇటువంటి కెమికల్స్ చాలా. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన గట్కేసర్ మండలంలో ఉన్న ఎదిలాబాద్ గ్రామంలో మూసీ పర్వత ప్రాంతమైనందుకు ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధిగ్రస్తులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులను నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంపు అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన పెంచడం, దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, ఇతర డాక్టర్లు అంటే కళ్ళ డాక్టర్, పళ్ళ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ అంటే పృథ్వీ గారికి ఈ ఎదిలాబాద్ గ్రామస్తులు కావడంతో తన వంతు సహకారాలు అందిస్తారని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా ఎదిలాబాద్ గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి అవగాహన కల్పించడం, సంబంధించిన ఇది వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. క్యాంపులో చాలామంది పాల్గొంటూ ఉన్నారు. ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూట్ అయింది. ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది. కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండించే పంటలు కూడా విషంతో నిండిపోతూ ఉన్నది. కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవడమా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్లు చెప్పిన సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంతలో కొంతైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఎదిలాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్ల సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం మా ట్రస్ట్కు నిరంతరం మేము ఎదిలాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడి నుంచి చేస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎదిలాబాద్ గ్రామంలో మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్డి ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని ఎదిలాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ, ఇది ఒక క్యాన్సర్కి సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్లో తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ వల్ల పేషెంట్కి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, క్యాన్సర్కి సంబంధించి గర్భసంచికి సంబంధించి రొమ్ముకు సంబంధించింది కానీ, తర్వాత మన ఇక్కడ మూసీ పరాయత ప్రాంతంలో ఉన్నందుకు ఏమైనా బ్లడ్కి సంబంధించింది కానీ, లివర్కి సంబంధించింది కానీ, తర్వాత
ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ మ్యూకోజా అంటే ఓరల్ క్యాన్సర్లు, స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్, ఈ అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, చెస్ట్ ఎక్స్రే, దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాల దాన్ని ఇక్కడనే నివారించవచ్చు, లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న యొక్క ప్రోద్బలంతో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన ఎద్లవాద్ గ్రామంకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.